క్షణక్షణం పోరాటం కణక్కడం ప్రజాపక్షం జనసైనిక న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు. మధ్యంతర బెయిల్ మంజూరు షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయి. 29వ తేదీ నుంచి చంద్రబాబు ర్యాలీలు సభలలో పాల్గొనవచ్చునని హైకోర్టు ఆదేశాలు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీలకు పెంపు, మాదిగలకు సామాజిక న్యాయం. మోదీ హయాంలో దేశం ఖ్యాతి విశ్వవ్యాప్తం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 100 గ్రాముల బంగారు ఆభరణాలు, 50,000 నగదు, బైకు సీజ్. ఇద్దరు అరెస్ట్, మరో 3 పరార్. న్యాయం గెలిచింది, ధర్మం రక్షింపబడింది. దీపావళికి నరకాసుర వధ. 2024 ఎన్నికల్లో జగనాసుర వధ. చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై మదనపల్లెలో దేశం నేతల హర్షం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ ఆఫీస్ ఎదుట ధర్నా. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సిడిపిఓకు వినతి. అధ్యక్షురాలు మధురవాణి. ఇక డీటెయిల్స్ చూస్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకి బెయిల్ మంజూరైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు గురువారం ఈ నెల 17న ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, దమ్మలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సిఐడి నడుచుకుంటోందని చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. పోలీసులు చట్టానికి విధేయులై ఉండాలి తప్ప రాజకీయ నేతలకు కాదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దురుద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాస్తవాలను దాచిపెట్టి అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వృత్తి విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు బార్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు గాని తాము ఆ పని చేయట్లేదని తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగలను మదనపల్లె పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుండి 8 లక్షల రూపాయలు విలువైన 100 గ్రాముల బంగారం, 50,000 నగదు, ఒక బైక్ ని సీజ్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ కేశప్ప కార్యాలయంలో మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణ పరిసర ప్రాంతాలలోని ఇళ్లల్లో జరుగుతున్న వరుస చోరీలను నిరోధించే క్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి డీఎస్పీ కేశప్ప పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా సిఐ సత్యనారాయణ నేతృత్వంలో స్పెషల్ పార్టీ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగానే గతంలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ పరిసర ప్రాంతాలలో ఇళ్లల్లో దొంగతనాల కేసులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొన్ని నేరాలకు పాల్పడిన 2 ముద్దాయిలను గుర్తించడం జరిగిందన్నారు. వారిపై నిఘా పెట్టి మదనపల్లి పట్టణం మోతీనగర్కు చెందిన ఎస్ షాహిద్ బాషా, తమిళనాడు రాష్ట్రం గుడియాత్తాం పట్టణానికి చెందిన ఎన్ అహ్మద్ బాషాలను మదనపల్లి పట్టణంలోని బసినికొండ సచివాలయం సమీపంలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 50,000 రూపాయల నగదు, బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా ముఠాలోని 3 అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు బయట ఊర్లకు వెళ్లినప్పుడు విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఇంటిలో పెట్టి వెళ్లరాదని సూచించారు. ఏదైనా బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాల్సిందిగా సూచించారు. ప్రజలు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు లాక్డ్ హౌస్ వివరాలను తప్పకుండా మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చిన ఎడల పోలీసు సిబ్బందితో ప్రతిరోజు అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రాఘవరెడ్డి, శంకర, నరసింహులు, మహమ్మద్, శివ, ప్రసాద్, దిలీప్, రామ్మూర్తి అనే టెక్నికల్ పోలీసులకు డీఎస్పీ కేశప్ప క్యాష్ రివార్డులను ప్రకటించారు. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా తాలూకా సిఐ గారు, తాలూకా ఎస్ఐ సుధాకర్, తాలూకా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఇంకా టౌన్ సిఐ మహబూబ్ బాషా, మా స్పెషల్ టీం శంకర, తర్వాత మహమ్మద్, నర్సింహులు,
రాఘవ, దిలీపు, శివ ఇంకా ఎక్సెట్రా పార్టీని మా రాజశ్రీ ఎస్పీ గారు కృష్ణారావు గారు స్పెషల్ టీంని ఏర్పాటు చేయించేసి క్లోజ్ సూపర్వైజింగ్ చేసేసి దొంగతనం కేసులో ఉన్న ముద్దాయిలను కరెక్ట్గా రియల్ ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ముద్దాయిలు మదనపల్లి టౌన్కి సంబంధించిన అహ్మద్ బాషా అని అతని వయసు 31 సంవత్సరంలో మదనపల్లి సాహిద్ బాషా అని అతను మదనపల్లి టౌను, అహ్మద్ బాషా అని అతని గుడియాతం. ఈ సాహిద్ బాషా డైరెక్షన్ ప్రకారంగా ఇతను ఫ్రెండ్ అహ్మద్ బాషా. ఇంకా జైల్లో ఈ మధ్యలో మేము రిమాండ్ పంపించినాము సమ్మద్ బాషా అని. వీళ్ళు ముగ్గురే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం పట్ల మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆనందంతో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచింది, ధర్మం నిలబడింది అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనాసురుడు పరిపాలన చేస్తున్నాడని, పగ ప్రతీకారాలతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నాడని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు అలాంటిదేనని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంతవరకు మనీ ట్రయల్ జరిగినట్లు నిరూపించలేకపోయారని, ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యలో భాగమని ధ్వజమెత్తారు. ఇటీవలనే నరకాసురుని చంపినందుకు దీపావళి పండుగ జరుపుకున్నారని, త్వరలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో జగనాసురుని ఇంటికి పంపుతారని విమర్శించారు. కోర్టులలో ఇంకా న్యాయం బ్రతికే ఉందనడానికి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వటమే ఉదాహరణ అని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు విషయంలో కోర్టులు తగిన విధంగా న్యాయం చేస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ కార్యక్రమంలో పూలమురళి, రామకృష్ణాచారి, రామచంద్ర నాయుడు, ఆంజనేయులు, నిమ్మనపల్లె మాజీ మండల అధ్యక్షుడు నందా మల్లికార్జున, రమణ, నవీన్ చౌదరి, శేఖర, గంగా బోర్వెల్స్ పురుషోత్తం, వట్టికొండ రెడ్డెప్ప, రాటకొండ గగన్, అరుణ్, చింటూ, విద్యాసాగర్, బద్దెల రాజన్న తదితరులు పాల్గొన్నారు. అసురుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇటీవలనే మనము దీపావళి పండుగ జరుపుకున్నాము. నరకాసురుని వధ జరిగిన రోజున ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా పండుగ జరుపుకుంటాం. జగనాసురుడు పెట్టినటువంటి తప్పుడు కేసులకు ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఇన్ని రోజులు కోర్టులన్నీ వెయిట్ చేసినా ఏమన్నా సాక్ష్యాలు ఇస్తారేమో అని ఇంతవరకు మనీ ట్రయల్ అనేది వాళ్ళు నిరూపించలేకపోయారు. దాని కారణంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తొందరలో మన చంద్రబాబు నాయుడు బయట వచ్చిన తర్వాత ఈ జగనాసురుడి భరతం బట్టి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శని తొలగిపోయే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేసులు రిజిస్టర్ అయినాయి, అది ఆస్తులు కూడా అటాచ్మెంట్ అయినాయి. అలాంటి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేని చంద్రబాబు నాయుడు పైన ఎలక్షన్లో ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందులు పెడితే మనం గెలవచ్చిన ధీమాతో ఆయన 32 కేసులు ఉన్నాడు, ఆస్తులను అటాచ్ అయ్యేవాడు. అతను మాత్రం చంద్రబాబు నాయుడు మీద కేసు విలువమైన చర్య. ఈ చర్యను ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇది రాక్షస పాలన. ఈ రాక్షస పాలనకు అంతం ఆరంభమైంది. ఈ ఆరంభం రాను ప్రజా సునామీగా మరి జగన్ వైఎస్ఆర్ పార్టీని తెలంగాణలో బీజేపీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. కోరట్లలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మాదిక సామాజిక వర్గానికి రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే ధీమాని వ్యక్తం చేశారు. ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నారు. బీజేపీ సర్కార్ అధికారంలోకి రాగానే వారికి న్యాయం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలేనని అమిత్ షా విమర్శించారు. ఓవైసీ భయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. కాళేశ్వరం స్కామ్ చేసిన వారిని జైలు ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరించారు. అంతకుముందు జనగామ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గెలిపించాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజకర్ల నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించిందన్నారు. ఓవైసీకి భయపడి సీఎం కేసీఆర్
ఎన్టీఆర్ విమోచన దినోత్సవాలు జరపడం లేదని, బీజేపీ సర్కార్ రాగానే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. బైరాన్పల్లిలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలని బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ అని స్పష్టం చేశారు. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. మోదీ కొత్త పార్లమెంటు నిర్మించి దేశం గర్వించేలా చేశారని వివరించారు. 2008వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎగువ కురవంకలో నివసించే పేదలైన వారికి ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేసింది. గత 15 ఏళ్లుగా అక్కడ నివసిస్తున్న సౌకర్యాలు కల్పించడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారు. అప్పటి నుండి ఇళ్లలో కాపురాలు ఉంటున్న వీరికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. కాలనీకి అసలు రోడ్డే లేదు, వీధి లైట్లు లేవు, నెలల కొద్దీ త్రాగునీరు రాదు, కాలువలు అసలు లేవు. చాలా దుర్భరమైన పరిస్థితి కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. కాలనీకి చెందిన సుమారు 350 కుటుంబాలు భూభాగం కోళ్లబయలు గ్రామానికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. కానీ వారి ఓట్లు మొత్తం పొన్నుటిపాళ్యం పంచాయతీలో ఉన్నాయి. ఇది ఎక్కడి దారుణమని బీఎస్పీ రాష్ట్ర నాయకులు బందెల గౌతమ్ కుమార్ ధ్వజమెత్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, నిర్మాణం జరిగినప్పటి నుంచి కాలనీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పటికైనా వారి బాధలు అర్థం చేసుకుని వారి ఊరికి పేరు, కనీస వసతులైన రోడ్లు, కాలువలు, లైట్లు, తాగడానికి నీరు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి ఏవోకు ఈ పూర్తి వివరాలను తెలియజేయగా సత్వరం పరిష్కారం చేస్తామని ఏవో హామీ ఇవ్వటం జరిగింది. అనంతరం 20 రోజుల లోపల వసతులు కల్పించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని బీఎస్పీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మదనపల్లి అధ్యక్షులు రమణ, జిల్లా ఇన్ఛార్జ్ బాలాజీ, మదనపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసులు, మహేష్, ప్రశాంత్ రెడ్డి, మోహన్, హరి మరియు కాలనీకి చెందిన మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నిజంగానే మదనపల్లి పట్టణానికి కూతవేటుతో దూరంలో ఉంటున్నటువంటి ఈ కాలనీ ప్రజల పరిస్థితి, దుస్థితి చూస్తే నిజంగానే మానవులందరూ కూడా, సమాజము, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా వీరంతా సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు మదనపల్లి పట్టణంలో వీళ్ళొక భాగస్వాములు. కానీ అక్కడ పోయినటువంటి వాస్తవ పరిస్థితులు మనం తెలుసుకుంటే అక్కడ ఏముందంటే, కనీసం ఆ కాలనీకి 2008లో ఆనాటి ఆ ప్రభుత్వం ఇళ్ళు మంజూరు చేస్తే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడికి ఉన్నటువంటి ప్రజలకు కనీసం ఆ కాలనీకి ఒక పేరు లేదు. పేరు లేకపోవడం ఎంత బాధాకరం అంటే, దానివల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే ఆ ఇళ్ళంతా ఉన్నాయో ఆ ఇళ్ళంతా కూడా కోళ్లబయలు పంచాయతీకి సంబంధించింది అని చెప్పి అక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. కానీ ఓట్లంతా కూడా పొన్నుటిపాలెం పంచాయతీలో ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు ఒక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, పొన్నుటిపాలెం పంచాయతీకి ఎలక్షన్లో వచ్చినప్పుడు ఈ పంచాయతీ ప్రజాప్రతినిధులు కానీ అక్కడ అధికారులు కానీ అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర బాగా ఓట్లు వేయించుకొని వాళ్ళని ఎలక్షన్ పబ్బం గడుపుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఆ కాలనీలో కనీసం నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితి. మంచి దారి లేదు, పట్టణానికి చాలా కూతబెట్టు దూరంలో ఉంటుంది. ఒక దారి లేదు, రోడ్డు లేదు, అక్కడ కాలువలు లేవు, నీళ్లు రావడం లేదు, నెలకు ఒక్కసారి కూడా నీళ్లు లేరు. నిజంగా మీరు అందరూ కూడా చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ సొసైటీ కాలనీలో, పిఎన్టీ కాలనీలో, ఎస్బీఐ కాలనీలో లాంటి బాగా డబ్బున్న ఇళ్లకు నీళ్లు రాకుండా 2 రోజులు కానీ 3 రోజులు కానీ నీళ్లు రాకపోతే ఎంతమంది ఫోన్లు చేస్తారు? మీరు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పెడతారు. కానీ ఈరోజు మీరు అక్కడ స్పందించే మీరు ఇక్కడ కలెక్షన్ కట్టించుకున్నారు, ఇంటి పన్ను కట్టించుకున్నారు. నేను 700 రూపాయలు ట్యాంక్ పెట్టి ప్రతి నెల నీళ్లు తోలుకుంటాను. ఇంత కట్టి కూడా మాకు నీళ్లు రాకపోతే ఏ ప్రభుత్వం అన్నాడు? ఇదే కాలనీ సార్, కోళ్లబయలు 2, టీవీ జగన్ కాలనీ 2 అని చలానాలో ఇచ్చినారు సార్ పేరు. నీళ్ళ కలెక్షన్ కట్టించుకున్నారు, చలానా, నీటి పన్ను కట్టించుకున్నారు, ఇంటి పన్ను కట్టించుకున్నారు, కానీ నీళ్లు కొనుక్కుంటాను. పంచాయతీ కోళ్లబయలు 2 దానికి చలానాలు ఇచ్చింది అడ్రస్. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మదనపల్లె ప్రాజెక్టు కమిటీ అంగన్వాడీలు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. కాగా అంగన్వాడీలో వేతనాలు పెంపు, గ్రాడ్యుటీ పెన్షన్ అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా చేపట్టినట్లు డిఆర్ మధురవాణి తెలిపారు. అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.
మార్చి 23న శాసనమండలిలో మంత్రి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో జరిగిన చర్చలలో కూడా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. దీంతో వాటి పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుండి అంగన్వాడీలో నిరవధిక సమ్మె చేయాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్లు నిర్ణయించాయని వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనం, పదోన్నతులు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని, ఆఖరు వేతనం 50% పెన్షన్ ఇవ్వాలని కోరారు. పదోన్నతులకు నిబంధనలు రూపొందించాలన్నారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, మెనూ ఛార్జీలను పెంచి గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 నుంచి, టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పి రాజేశ్వరి, జి గంగా, సుజాత, సుజన, అనసూయ, విజయ, పార్వతమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. సమ్మెలోకి వెళ్తున్నాం. ఎందుకంటే మా సమస్యలు ప్రభుత్వము 4.5 సంవత్సరం నుంచి మా సమస్యల గురించి విడతల వారీగా చెప్పుకున్నా కానీ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేసి 8వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పి నిరసన కార్యక్రమం తెలిపి మేడం గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వము పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తానని మన సీఎం గారు హామీ ఇచ్చి కూడా ఇంతవరకు కూడా హామీ నెరవేర్చలేదు. ఎన్నోసార్లు విజయవాడకి వెళ్ళాం మా సమస్యలు చెప్పుకుందామని. కానీ విజయవాడకు కూడా రానికుండా అక్కడనే ఎంఎస్కేల ద్వారా, పోలీసుల ద్వారా మమ్మల్ని హౌస్ అరెస్టులు చేపించి మా సమస్యలను కూడా చెప్పుకునే విధంగా కూడా అవకాశం, స్వేచ్ఛ ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. మరి 8వ తేదీన అంగన్వాడీలందరూ సమ్మబాట పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలను మూసేసి కారణం ఏమంటే లబ్ధిదారులకు ఫేస్ యాప్ ద్వారా పౌష్టికాహారాన్ని అందచేయాలని ఆగస్టు నుంచి మొదలుపెట్టినారు. దీనివల్ల చాలామంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. ఫేస్ యాప్ను రద్దు చేస్తూ మేము చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ, కమిషనరేట్లో చర్చలు జరిపినా కానీ ఇంతవరకు అక్కడి నుంచి ఎలాంటి సమస్య లేదు. అలాగే ఇతర రాష్ట్రాలతో పక్కనుండే కర్ణాటక రాష్ట్రం అయితేనేమి, తెలంగాణ రాష్ట్రం అయితేనేమి వేతనాలు అంగన్వాడీలకు ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి వస్తున్న రాయితీలను కూడా అంగన్వాడీలకు వర్తింపజేస్తున్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా మీరు ఉద్యోగం చేస్తున్నారు అనేసి పెన్షన్లు కానీ, అమ్మఒడి కానీ పిల్లలకి ఏమీ లేకుండా సంక్షేమ పథకాలకు అన్నిటికీ అంగన్వాడీలను దూరం చేస్తున్నారు. కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలు ఈరోజు రిటైర్డ్ అయినారంటే రోడ్డును పడుతున్నారు. భిక్షం ఎత్తుకొని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అంగన్వాడీలకు కూడా ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు NoSQL, MongoDB మరియు స్కేలబుల్ ఈ-కామర్స్ సొల్యూషన్స్ పై హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైకి చెందిన అల్టిమెట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బి ప్రభు మరియు చార్జ్బీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి నవీన్ కుమార్లు ముఖ్య అతిథులుగా రీసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బి మధు మాట్లాడుతూ NoSQL అనున్నది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని, ఇది నిర్మాణాత్మక మరియు సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఒక ప్రతిపాదనతో డేటాను నిల్వ చేయడానికి రూపొందించబడిందన్నారు. పరిశ్రమల్లో లేదా ఇతర పెద్ద కంపెనీలలో డేటాను నిల్వ చేయడానికి పట్టికలను ఉపయోగించే రిలేషనల్ డేటాబేస్లో ఇందులో ఉన్నాయని ఆయన తెలిపారు. డేటా స్ట్రక్చర్లలో మార్పులకు అనుగుణంగా సౌకర్యవంతమైన డేటా మోడళ్లను ఇందులో ఉపయోగిస్తామని, పెరుగుతున్న డేటాను సమాంతరంగా స్కేలింగ్ చేయుటకు NoSQL ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ డేటాను MongoDBలో పొందుపరుస్తామని వివరించారు. విద్యార్థులు ఈ టెక్నాలజీపై పట్టు సాధించాలని, దీనిపై ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సూచించారు. 4v2 మరో అతిథి జి నవీన్ కుమార్ మాట్లాడుతూ MongoDB అనేది ఓపెన్ సోర్స్ డాక్యుమెంట్ ఆధారిత డేటాబేస్ అని, పెద్ద ఎత్తున డేటాను నిల్వ చేయడానికి రూపొందించబడిందని చెప్పారు. నిల్వ ఉంచిన డేటాతో చాలా సమర్థవంతంగా పనిచేయడానికి మరియు NoSQL డేటాబేస్ కింద దీనిని వర్గీకరించబడిందన్నారు. ఇది C++, C#, పైథాన్ మరియు .NET వంటి అన్ని ప్రముఖ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లకు అధికారిక డ్రైవర్గా వాడతారని ఆయన తెలిపారు. ఈ రోజుల్లో ఫేస్బుక్, నోకియా, ఈబే, అడోబ్, గూగుల్ మొదలైన కంపెనీలు
తమ పెద్ద మొత్తంలో డేటాను నిల్వ చేయడానికి మ్యాంగో డీబీని ఉపయోగిస్తున్నారని, విద్యార్థులు వీటిపై పట్టు సాధించాలని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ నూతన టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ కుసుమ, కన్వీనర్ డాక్టర్ లోకేశ్వరన్, కోఆర్డినేటర్ నందిని మరియు కృష్ణవేణులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కడక్కడం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.